హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ నీట్ 2022. దీంట్లో జరగబోయే ఏపీ నీట్ 2022లో ఎస్పెషల్గా ఏయూ రీజన్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్తోని మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మరి ఏయూ రీజియన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఏయూ రీజియన్ నుంచి వెళ్ళి రాజులు మహారాణులు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళే చాలామందికి లైఫ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎంత కాంపిటీషన్ ఏయూ ఉంది. సో అందుకని చెప్పేసి ఆ కాంపిటీషన్ ఉన్న ఏయూ పైనే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నాకున్నటువంటి నాలెడ్జ్తోని కొంత అనాలిసిస్ అయితే చేశాను. దాంట్లో లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 వరకు కట్ ఆఫ్స్ ఏ విధంగా చేంజెస్ జరిగినాయి, మరి వన్ టైం వెబ్ ఆప్షన్స్తోని వాళ్ళకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, నెక్స్ట్ దీంట్లో టోటల్గా ఉన్న సీట్లన్నీ ఆ సీట్లలో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎన్ని సీట్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్లో సీట్లు ఏ విధంగా ఫిల్ అయిపోయినాయి, మెరిట్లో మనం ఎక్కడ ఉన్నాము ఏంటి, ఈ విధంగా ఎన్నో రకాల అనాలిసిస్లు చేసి ఒక అనాలిసిస్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది కంప్లీట్గా ఏయూకు సంబంధించి ఉంటుంది. సో మిగతా వాళ్ళు చూడొద్దా అంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్వియు వాళ్ళైనా సరే ఓయూ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ ఏయూ పైనే మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏయూలో కట్ ఆఫ్ ఎంత తగ్గితే ఆ రిమైనింగ్ అంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళకు ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది, దానిపైన రిమైనింగ్ కట్ ఆఫ్స్ అంటే ఎస్పెషల్గా యుఎన్ఆర్ కట్ ఆఫ్స్ అన్ని కూడా ఏయూ పైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి సో దానికోసం అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఏయూ నుంచి వెళ్ళి రాజులు మహారాణులు అయ్యే అవకాశాలు చాలామందికి ఉంటాయి. సో మరి అలాంటి అవకాశాలు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత మంచి వీడియోతోని ఇంత మంచి అనాలిసిస్తో మీ ముందుకు వచ్చినప్పుడు మరి నేను అడిగేది ఒక చిన్న లైకే. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక రాణులు మహారాణుల కోసం అయితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయాలి. సో రాణులు మహారాణులు ఎందుకు అంటున్నా అనేది వీడియో మధ్యలో మీకే అర్థమైపోతుంది. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు నిన్న ఏపీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి సిబిడబ్ల్యూ మొత్తం మీద మనకు ఈ ఫైనల్ మెరిట్ లిస్టు దీంతోపాటు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ నోటిఫికేషన్స్ అంతా కూడా అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ చేశాను. సో ఫస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చూస్తే కనుక మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో టోటల్గా ఇంతకుముందు కొంతమంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, కొంతమంది రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చేశారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కొంతమంది పీడబ్ల్యూ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళది కూడా అప్డేట్ చేశాను. ఇంకా క్యాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి. సో ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మనకు రావాలి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ పీడబ్ల్యూటీ ఒకటే పెట్టారు, కానీ ఇక్కడ కూడా మళ్ళీ క్యాప్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో మనకు రావచ్చు. ఇక ఫైనల్ మెరిట్ లిస్టు ఈ jaypal.com ఆల్రెడీ నేను లాగిన్ చేసి చెక్ చేశాను. ఆల్రెడీ నేను అప్లోడ్ అయితే చేశాను, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అని అంటే మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ లాగిన్ ఏంటిది, ఈ jaypal.comకి మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు లాస్ట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో ఫస్ట్ అయితే మనము ఈ వెబ్సైట్లో ఉన్నట్టు కంటెంట్ని బేస్ చేసుకొని మనం చాలా రిపోర్ట్స్ అయితే చేసాను. ఆ రిపోర్ట్స్ ఏ విధంగా చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 2 లింక్స్ వస్తాయి, చాలా లింక్స్ వస్తాయి. దీంట్లో ఎస్పెషల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది, ఏపీ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఏపీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏం చేయొచ్చు అంటే 2022 ఇక్కడ ఏయూకి సంబంధించి చెక్ చేస్తున్నాను. ఏయూకి సంబంధించి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఏపీ నీట్ 2021 ఏయూ ఎస్పెషల్గా ఏయూకి సంబంధించి, సో ఏయూకి సంబంధించి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4లో చెక్ చేసుకుంటే సో అందరి కాన్సన్ట్రేషన్ ఎట్లాగో ఓపెన్ కేటగిరీ మీదనే ఉంటుంది. కాబట్టి ఒక ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే రౌండ్ 1లో 547, రౌండ్ 2 543, రౌండ్ 4కి వచ్చేసి 529, నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా జరిగింది, అక్కడికి వచ్చేసరికి 527. సో ఇక్కడ ఏ రౌండ్ చాలా కీలకంగా మారిందని అంటే రౌండ్ 3 నుంచి రౌండ్ 4 చాలా కీలకంగా మారింది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది మీరు ఆ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. మరి ఆ రిపోర్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే jaypal.comలో దొరుకుతాయి. ఇదే మొత్తం మీద మళ్ళీ కాలేజ్ వైజ్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా రిపోర్ట్స్ అయితే జనరేట్ చేశాను, లాస్ట్ ఇయర్లో చాలా రిపోర్ట్స్ జనరేట్ చేశాను. దీంట్లో ఏయూకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే
ఈ ఓపెన్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక 547. సో అప్పటి మెరిట్ ర్యాంక్ వచ్చేసి 1498. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 1500. సో ఏ విధంగా ఇక్కడ చూస్తే ఒక 100 మెంబర్స్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఏ విధంగా అంటే ఆ మెరిట్లో ఏ విధంగా మనకు వేరియేషన్ జరిగింది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్స్ అయితే ఆల్రెడీ చేశాను. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఈ విధంగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్కి సంబంధించిన మార్కులు వేరు, అప్పటి స్ట్రాటజీ వేరు. సో ఇదంతా ఎందుకు చూపిస్తుందంటే ప్రతి రౌండ్కి ఏ విధంగా జరుగుతుంది అంటే రౌండ్ 1లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు, తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళు, అన్ని ప్లేసుల్లో సీట్ వచ్చిన రౌండ్ 1లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రౌండ్ 1 అల్టిమేట్గా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. రౌండ్ 1 చూసి అయ్యో అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే 547 నుంచి స్టార్ట్ అయిపోయి ఎండుకు వచ్చేసరికి 529, ఇంకా మాపప్కి వచ్చేసరికి స్టే వేకౌంట్ వచ్చేసరికి 527కి కట్ ఆఫ్ అయిపోయింది ఓన్లీ ఒక ఓపెన్లని. సో మిగతా కేటగిరీస్ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా కూడా లోకల్కి సంబంధించి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో లోకల్ ఏ విధంగా జరిగింది, నాన్ లోకల్ ఏ విధంగా జరిగింది, ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మైనార్టీ, ఇక ఓపెన్ తర్వాత మైనార్టీకి సంబంధించి దీంట్లో మళ్ళీ అన్రిజర్వ్డ్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంది ఏంటి. సో ఇక్కడ ఏయుకు సంబంధించి ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో ఏయుకు సంబంధించిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్కి కొంత కాంపిటీషన్ పెరిగింది తప్ప మరీ పెద్ద వేరియేషన్ అంటే లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్గా అదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉంటే కనుక ఒక కొంత ఓపెన్ కేటగిరీలోనే కొంత హై కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. సో అది మనకు చూస్తే అర్థమైపోతుంది. మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది 2021కి సంబంధించి. ఇక దీని తర్వాత మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో సీట్ మ్యాట్రిక్స్ ఏయూ సీట్ మ్యాట్రిక్స్కే తీసుకున్నాను. సో ఏయూ సీట్ మ్యాట్రిక్స్లో టోటల్గా ఈడబ్ల్యూఎస్ కింద 79 సీట్లు, మైనార్టీకి సంబంధించి 75, గవర్నమెంట్ కాలేజీలో టోటల్గా మనం చెక్ చేసుకుంటే 796 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి 875. నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి ఏఈకు కేటాయించిన సీట్లు అంటే దాంట్లో యూఆర్ అంటే దాంట్లో మళ్ళీ యూఆర్ అనేది స్పెషల్ ఉంటుంది, అన్రిజర్వ్ కూడా స్పెషల్ ఉంటుంది. కానీ నేను ఏం చేశానంటే కేవలం ఏయుకు కేటాయించిన సీట్లు తీసుకున్న దాంట్లో 54 సీట్లు. టోటల్గా మనకు ఈ ఏయు వాళ్ళకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు అంటే ఈవెన్ ఆ సీట్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. అంటే యూఆర్ అంటే అది అందరికి వస్తుంది కాబట్టి నేను కన్సిడర్ చేయట్లేదు. ఇంకొక 10-15 సీట్లు ఇంకా మనకి ఇంకా ఉంటాయి అనమాట. సో మొత్తం అయితే కౌన్సిలింగ్ అయితే 1,879 సీట్లకి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపుగా యుఎన్ఆర్ కూడా ఏయు వాళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇవి కూడా కలిపేద్దాం. సో 11 మెంబర్స్ అనుకుంటే 1890 స్టూడెంట్స్కి మనకు ఏఈ నుంచి సీట్ అయితే రాబోతుంది. సో ఇన్ని గానం సీట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో ఈడబ్ల్యూఎస్కి 79, మైనార్టీ 75, గవర్నమెంట్ కాలేజీలో 796, ప్రైవేట్ కాలేజీలో ఇన్ని సీట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి కేటగిరీ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూ ఓసీ కలిపేసి మొత్తం అయితే 50%, 899 సీట్లు. ఈ 899 సీట్లలో సో ఇక్కడ మనకు ఈ లోకల్ కాలేజ్ నుంచి వెళ్ళి 79 సీట్లు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి 21 సీట్స్, ఇక ఈడబ్ల్యూఎస్ నుంచి 79. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకే మనం వేయాలి కాబట్టి సో ఈ విధంగా చెక్ చేసుకుంటే అంటే ఇలా ఎస్పెషల్గా ఇక్కడ ఏవైతే 799, 21 సీట్స్ ఉన్నాయో ఈ సీట్లకు మట్టుకి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఒక కేవలం 799 సీట్లకైతే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉంటుంది అంటే అల్టిమేట్గా ఓసీకే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని సీట్లకి 899కి అందరికీ లేవు, ఒక 79 సీట్లు చెప్తే మిగతా అందరికీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సెన్షిట్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం ఈడబ్ల్యూఎస్ అని ఓసీ కలిపేస్తే 899, ఎస్సీకి 15% అంటే 269 కేటాయించారు. సో మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకున్నాను. అంటే దీంట్లో ఎస్పెషల్గా మళ్ళీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఓన్లీ మన కాలేజ్ కాకుండా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఎన్ని సీట్లు కేటాయించారో అది కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి ఎస్సీ నుంచి 8 వచ్చేసినాయి, ఎస్టీకి 505+3. నెక్స్ట్ ఈ విధంగా చెక్ చేసుకుంటే సో మొత్తం మీద సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కేటాయించిన సీట్లతో సహా మొత్తం కేటాయిస్తే ఏయూ లోకల్ ఏయూ లోకల్ నాన్ లోకల్ కలిపేసి 1798 సీట్లకి మనకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా మొత్తం కేటగిరీ వైజ్గా మొత్తం పర్సంటేజ్ ప్రకారంగా కేటాయించారంటే ఎగ్జాక్ట్గా ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, సో బీసీకి 7%, పీసీబీకి 10%. కొంత పాయింట్లలో వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మేలు, ఫీమేలు, మళ్ళీ పీడబ్ల్యూ, క్యాప్ ఈ విధంగా రిజర్వేషన్ చేసినప్పుడు ఒక 0.1, 0.2 ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. సో అది యాజ్ పర్ జీవో ప్రకారంగా ఉంటుంది కాబట్టి సో ఒక చిన్న పాయింట్లలో తేడా వచ్చిందని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి కేటాయించిన 50% అయితే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కలిపి 50% వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే అది ఈ విత్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ లెక్కలే ఆ 10% అనేది పక్కన పెట్టేస్తారు. ఈవెన్ 10% అన్న కూడా మనకి ఎన్ని సీట్లు రావాలి, ఎన్ని సీట్లు రావాలంటే ఇక్కడ చెక్ చేసుకుంటే ఉన్న సీట్లన్నీ ఇన్ని సీట్లు అంటే 1800 సీట్లలో మనకు 10% అంటే ఎంత ఉండాలి. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న సీట్లు ఇన్ని పర్సెంట్ అయినప్పుడు సో దీంట్లో ఎంత అంటే మనకు దాదాపుగా 187 సీట్లు రావాలి. సో 180 సీట్లు రావాలంటే వాళ్ళు ఒక 5% కేటాయించినట్టు చేసేసి సో అది ఏదేమైనా సరే ఆ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది, అది పక్కన పెట్టేద్దాం. అక్కడికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి కేటాయించిన సీట్లు అది ఓపెన్ కేటగిరీలో ఒక భాగమే అనమాట. ఇక ఎస్సీకి సంబంధించిన సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి సంబంధించిన సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఏయూ లోకల్ ఓన్లీ ఏయూ లోకల్కి సంబంధించిన సీట్లు ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కలిపి ఓసీకి 762, ఎస్సీకి సంబంధించి ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఏయూ కాలేజ్ నుంచి నాన్ లోకల్ కింద ఏయూ కాలేజ్ అంటే మళ్ళీ దీంట్లో ఎస్వి ఓయూ అందరూ కూడా పోటీ. సో మొత్తం మీద అయితే ఏయూ లోకల్ కింద 1500, నెక్స్ట్ వచ్చేసి ఏయూ నాన్ లోకల్ కింద 242. ఇది నేను చేసినటువంటి అనాలిసిస్. కాబట్టి దీంట్లో అన్న మిస్టేక్ కనుక ఉంటే ఏమైనా కేటగిరీ ఈ కేటగిరీలో వచ్చిన మిస్టేక్ ఉందంటే దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు నేను సీట్ మ్యాట్రిక్స్ కన్సల్ట్ చేశాను. ఒకసారి మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి కూడా ఇక్కడ అన్ని రకాల సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి మనకి ఎస్వీయూకి సంబంధించి ఇచ్చారు, స్టేట్ వైడ్గా ఉన్న సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్కి సంబంధించారు. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి కన్సల్ట్ చేసుకొని ఎక్సెల్ షీట్కి కన్వర్ట్ చేసి సో ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ చేశాను. ఇక మీకు చెక్ చేసుకుంటే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ ఏయూ ఓయూ ఎస్వీయూ దీంతో పాటు యూఆర్ అని ఉంటుంది. దీనికి అందరికీ పోటీ కాబట్టి నేను ఈ సీట్లను అయితే కన్సిడర్ చేయలేదు. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా చేసేస్తే కన్సాలిడేటెడ్గా మనకు సీట్ మ్యాట్రిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది. అయితే ఇదే సీట్లో విత్ ఇన్ ది సీట్లోనే దీంట్లో ఇంక్లూడింగ్ దీంట్లో పీడబ్ల్యూడీకి సంబంధించి 87 సీట్స్ ఉన్నాయండి. ఎన్ని సీట్లు ఉన్నాయి? 87. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడబ్ల్యూలో మిగిలిపోయిన సీట్లను ఏం చేస్తారో కూడా మీకు చెప్తాను. క్యాప్ కింద 17, ఎన్సీసీ కింద 17, స్పోర్ట్స్ అండ్ గేమ్ కింద 8 సీట్స్. సో ఇది ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేయండి. అక్కడ మిస్ అయిపోతే మళ్ళీ మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా అప్రాక్సిమేట్గా మనకు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చేద్దామంటే మనము ఏదైతే మెరిట్ లిస్ట్ ఇచ్చారో ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏయూకు సంబంధించిన లిస్ట్ నేను సపరేట్ చేస్తున్నాను. ఏయూకు సంబంధించిన లిస్ట్ నేను సపరేట్ చేస్తున్నాను. సో దాదాపుగా మనకు 10,000 చేంజ్ ఉన్నాయి కాబట్టి అప్ టు 11,000 నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఏయూ వాళ్ళనే తీసుకుందాము, ఏయూకు సంబంధించిన రిపోర్ట్సే మనం చూద్దాము. ఏయూ వాళ్ళని తీసుకుందాము, ఏయూకు సంబంధించిన రిపోర్ట్స్ని తీసుకుందాం. ఎందుకంటే మనకు కేటాయించిన ఏయూ సీట్లలో మనకు ఎంతమంది ఏయూ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసుకుంటే మాకు ఐడియా వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఏయూ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏయూఏ ఎందుకు మీరు తీసుకున్నారు చూద్దాం. ఈ ఏయూలోనే ఎంతమంది రాణులు మహారాజులు అయ్యారు అనేది కూడా మీకు దీంట్లోనే తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఏపీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో నుంచి 5,659 వీళ్ళకి అవైలబుల్గా ఉన్న సీట్లు ఎన్ని నాన్న? సో మొత్తం లోకల్ నాన్ లోకల్ కలిపేసే 1,798 అంటే 1,800 సీట్లు ఉన్నాయి. దీంట్లో లోకల్లో 1,500 సీట్లు ఉన్నాయి, నాన్ లోకల్ కింద 200 సీట్స్ ఉన్నాయి. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ సీట్లు వస్తాయంటే డెఫినెట్గా రావు. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళే వస్తుంది. మరి మెరిట్లో ఉన్న వాళ్ళకు ఇక్కడ వస్తుందంటే ఇక్కడ చూద్దాం. నితిన్ సాయి చూడండి, వెంగి నితిన్ సాయి. సో ఇక్కడ ఆల్రెడీ 690 టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇన్ ఏయూ కాదు ఎంటైర్ ఎస్వీయూ కలిపేస్తే మనకు ఏపీ మెరిట్ లిస్ట్లో ఉన్న ఇద్దరు టాపర్స్ కూడా ఏయూ నుంచే ఉన్నారు. ఇక రిమైనింగ్ మళ్ళీ 10 మెంబర్స్ ఎస్వీయూ ఉండొచ్చు. సో ఇక చెక్ చేసుకుంటే మనకు ఓన్లీ ఏయూ వాళ్ళనే తీసుకున్నాను. సో దీంట్లో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఫ్రమ్ బీసీడి అండ్ సెకండ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఓసీ. సో వీళ్ళు మన నితిన్ సాయి రాజు మహారాజా అనేది చెక్ చేద్దాం. సో చెక్ చేసుకుంటే నితిన్ సాయికి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ 249 వచ్చేసింది. మరి నితిన్ సాయికి ఎక్కడ వచ్చింది? జిప్మార్ పాండిచ్చేరిలో సీట్ వచ్చింది. సో వీళ్ళని ఏమంటామంటే రాజులు అంటాం. రాజు అయ్యా మహారాజు అయ్యా అని చెప్పేసి ఎట్లయితే అనుకుంటారో అసలు వీళ్ళ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ బార్డర్లో ఉన్న ఒక క్యాండిడేట్కే తెలుస్తుంది బాధ. ఎందుకంటే ఒక్క సీటు ఖాళీ అయిపోతే ఆ చివరి అంచున ఉన్నటువంటి
ఆ క్యాండిడేట్కే తెలుస్తుంది ఇలాంటి వాల్యూ. కాబట్టి సో ఇలాంటి రాజులు మహారాణులు ఎంతమంది అయ్యారు ఆల్రెడీ ఇప్పటికీ మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ అయ్యారు, సెకండ్ పర్సన్ కూడా చెక్ చేసుకో, సెకండ్ పర్సన్ కూడా ఎయిమ్స్ భోపాల్లో సీట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ చెక్ చేసుకుంటే 13th మెరిట్ లిస్ట్లో ఉన్నాడు. సో ఈయనకు ఎయిమ్స్ భువనేశ్వర్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే ఎయిమ్స్ భువనేశ్వర్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా టాప్లో ఎంతమంది రాజులు మహారాణులు అయ్యారు, టాప్ 10 మెంబర్స్ ఆల్మోస్ట్ ఎయిమ్స్ రాయ్పూర్లో వచ్చింది. సో నెక్స్ట్ 11th పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏయూ ఎంత ఇది ఏయూ కింద 11th పొజిషన్లో వాళ్ళని కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో సీట్ వచ్చేసింది. సో వీళ్ళకి ఇంతకంటే మంచి బెటర్ కాలేజెస్ కూడా ఎయిమ్స్ మీరు అనుకున్న ఎయిమ్స్ కాలేజీలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు ఆ ఆల్ ఇండియా కోట వాళ్ళలో వాళ్ళు అనుకున్న కాలేజెస్లో కనుక చేరినట్లయితే లోకల్లో కంపల్సరీగా మనకు కాంపిటీషన్ తగ్గుతుంది. సో అలాంటి క్యాపబిలిటీ ఏయూ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇక చెక్ చేసుకుంటే కేవలం ఏయూ నుంచే మీరు కనుక చెక్ చేసుకుంటే టాప్ 10,000 ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 113 మెంబర్స్ ఉన్నారు. 113 మెంబర్స్ టాప్ ర్యాంకర్స్ ఉన్నారు. 10,000 బిలో ర్యాంకర్స్ కేవలం ఏయూ నుంచే ఉన్నారంటే సో ఎంత కాంపిటీషన్ ఏయూలో ఉంటుంది. మరి అలాంటి ఏయూ కాంపిటీషన్ను మరి మనం తగ్గించాలంటే దీంట్లో చాలామంది రాణులు మహారాణులు కావాల్సిందే. సో మీరు పెద్ద మనసు చేసుకొని కనుక ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయినా, ఆల్ ఇండియా కోటాలో మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చినా డెఫినెట్గా అది ఎంత బెనిఫిట్ అవుతుందంటే ఏయూకు చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో ఎస్టీ చూద్దాం. సో ఎస్టీకి ఎందుకంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ అప్ టు 1 lakh ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు సీట్ వచ్చేస్తాయి. సో అలాంటి ఎస్టీ క్యాండిడేట్స్ కూడా చెక్ చేసుకుంటే సో దీంట్లో కూడా ఎస్టీలో కూడా కొంతమంది అయ్యారు. చూడండి ఎయిమ్స్ భువనేశ్వర్లో ఎస్టీ క్యాండిడేట్కి సీట్ వచ్చింది. సెకండ్ క్యాడర్లో ఉన్న ఎస్టీకి కూడా ఎక్కడ సీట్ వచ్చింది ఇక్కడ మనం చెక్ చేసుకుంటే సో వీళ్ళకి వచ్చిన ర్యాంకు 11,765. సో మరి సెకండ్ ఫేజ్లో అవకాశం ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి. సో ఎస్టీ కేటగిరీకి అయితే చాలా మంచి ఇక్కడ _ST పెట్టాలి. _ST పెట్టేస్తే టోటల్గా ఎస్టీలో 307 మెంబర్స్ ఉన్నారు. ఎంటైర్ ఏయూలో 307 మెంబర్స్ ఉన్నారు. మరి ఎస్టీలో వీళ్ళకున్న సీట్లు ఎన్ని సార్? సో ఎస్టీలో వీళ్ళకు ఉన్నటువంటి సీట్లు మనం లోకల్ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే కేవలం 90 ఉన్నాయి. సో 90 సీట్లలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు 300 మంది ఉన్నారు. ఈ 300 మందిలో నుంచి ఇప్పటికే ఎంతమంది వెళ్ళిపోయారు మీరు ఆ మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఎస్టీలో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 226. సో ఈ క్యాండిడేట్కి ఎక్కడ వచ్చేసిందంటే ఎయిమ్స్ భువనేశ్వర్లో వచ్చింది. నెక్స్ట్ 637 మెరిట్ వచ్చిన క్యాండిడేట్ చెక్ చేసుకుంటే ఈయనకి ఎక్కడ సీట్ వచ్చింది ప్రియా. సో ప్రియాకి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్కి సెలెక్ట్ చేసుకుంటే ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చింది. ఫోర్త్ పర్సన్కి సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది. వెరీ గుడ్. సో ఇట్లా ఎస్టీలో కూడా చాలామంది కూడా మరి ఇప్పటికే సీట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడి వరకు వాళ్ళకు సీట్లు వచ్చినాయి. సో మీ ఏయూ రీజియన్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఇదివరకే ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఆ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేస్తే సో చాలామందికి ఇప్పటికే వాళ్ళు చాలామంది ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్ అయింది. వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారా లేదా తిరిగి ఇక్కడే ఆప్షన్ పెడతారా మనం అయితే చెప్పలేం. కాకపోతే రాజులు మహారాణులు అయ్యే అవకాశాలు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దీనికోసం నేను ఏం చేశాను అంటే ఇక్కడైతే పెట్టలేదు, నేను ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇవ్వాలని వచ్చింది కాబట్టి ఈ ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్లో ఇప్పటికీ ఆల్ ఇండియా కోటాలో ఎక్కడెక్కడ సీట్ అలాట్ అయినాయి అనే రిపోర్ట్ నేను jaypal.comలో పెట్టేస్తాను, ఎల్లో కలర్లో పెట్టేస్తాను. సో మనకు ఆ విషయం తెలుస్తుంది. సో ఈ మెరిట్ లిస్ట్తో మనకి ఈ విధంగా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. సో ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ మెరిట్ లిస్ట్లో ఇయరు, రీజియను, ఫ్రమ్ టు ఈ విధంగా డిఫరెంట్ సర్చింగ్ చేసుకొని మనం ఏ పొజిషన్లోనో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక కట్ ఆఫ్స్ విషయానికి వద్దాం. సో కట్ ఆఫ్స్ విషయానికి వచ్చేస్తే ఏ విధంగా కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక కట్ ఆఫ్స్ ఆల్రెడీ ఇదివరకు నేను కట్ ఆఫ్ చేశాను, అది అప్పటి లిస్ట్ ప్రకారంగా కట్ ఆఫ్ చేశాను. కొంత మార్పులు చేర్పులు అయితే జరిగాయి. సో మార్పులు చేర్పులు ఏం జరిగాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈ కట్ ఆఫ్స్ ఏ విధంగా తీశాను అనేది కూడా మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఏయూకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ చేశాను. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ 2021లో నేను మళ్ళీ చెప్తున్నాను 2021కి 2022కి పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఇంకా కాంపిటీషన్ పెరిగిందంటే రాజులు మహారాణుల అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళందరూ కూడా మరి ధైర్యం చేసి ఆల్ ఇండియా కోటా ద్వారా వాళ్ళు అనుకున్న కాలేజీలో వాళ్ళు అనుకున్న ప్లేస్లో కనుక వాళ్ళు సెటిల్ అయితే సో డెఫినెట్గా మనం లాస్ట్ ఇయర్ కంటే బెటర్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం కోరుకోవాల్సిందల్లా సో ఎక్కువ మొత్తంలో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకోవడమే. ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు కూడా మీరందరూ కూడా ఒకప్పుడు లాంగ్ టర్మ్ తీసుకొని లాస్ట్ ఇయర్లో సీట్ రాక బాధపడిన వాళ్ళే నాకు తెలిసి 90%
వాళ్ళందరూ కూడా అలానే ఉంటారు. కాబట్టి సో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు ఆ బార్డర్లో ఉన్నారు. కాబట్టి సో వాళ్ళని కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. సో ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆల్ ఇండియా మనకు యాజ్ పర్ AU 2021 ప్రకారంగా ఇక్కడ నేను ఒక కౌంట్ కేటగిరీ పెట్టాను, కౌంట్ పెట్టాను, ఏరియా పెట్టాను. సో మొత్తం మీదైతే ఇది మాపప్ వరకు కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 475 మార్క్స్. ఈ 475 మార్క్స్ లోపు అప్పటి కౌంట్ 199 ఉంది. అంటే ఆ 199 టాపర్లో అందరికీ కూడా మేబీ కొంతమంది రాణులు మహారాణులు అంటే ఆల్ ఇండియా కోటాకు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాంగ్ టర్మ్ పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలంగాణకు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేనేజ్మెంట్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 475 లోపు 199 మెంబర్స్కి ఎక్కడెక్కడ సీటు వచ్చింది, ఎక్కడెక్కడో సీటు వచ్చేసింది. సో అలాంటి వాళ్ళు 199 ఉన్నారు. 483 వరకు సీట్లు వచ్చిన వాళ్ళు 250 మెంబర్స్, అంటే అప్లికేషన్ లిస్టు అప్పటి వరకు ఉంది. సో ఈ విధంగా టోటల్గా నేను వెరిఫై చేశాను. జస్ట్ మీకోసం ఏం చేస్తున్నానంటే మనకు 527కి కట్ ఆఫ్ అయిపోయింది కదా. ఈ 527కి కట్ ఆఫ్ అయినటువంటి లిస్ట్ 1211. మరి 1211 మెంబర్స్కి ఎట్లా సీట్ వస్తుందన్న, మాకు ఉన్న సీట్లే తక్కువ కదా. సో ఎట్లా సీట్లు వచ్చింది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మనకు 527 వరకు సీట్లు వచ్చినాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏ విధంగా సీట్లు వచ్చినాయి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు మీరే చెక్ చేసుకోవాలనే ఉద్దేశం మీద నేను 21 మెరిట్ లిస్ట్ కూడా నేను తీసుకున్నాను. 21 మెరిట్ లిస్ట్ ఏయుఏ చూద్దాం. ఏయుఏ చూసేసి మరి ఎక్కడి వరకు ఎక్కడ ఆఫ్ అయిపోయింది అప్పటి మెరిట్ లిస్ట్ మీకు ఇంతకుముందే చెప్పాను. సో ప్రతి మెరిట్ లిస్ట్ కూడా నేను తీసుకున్నాను. అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అంతా కూడా తీసుకొని నేను వెరిఫై చేశాను. సో మీరు అనుకున్నట్టుగా మనకి ఓసీ జనరల్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2068 వరకు, అంటే టాప్లో ఉన్న 2068 వరకు మెరిట్ చూస్తున్నాను. ఇప్పుడు 21 రికార్డు ప్రకారంగా మీరు చెక్ చేసుకుని 21 రికార్డు ప్రకారంగా ఏయు వాళ్ళు 2068 వరకు ఉన్న అందరికీ సీట్లు వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. వస్తే ఎక్కడెక్కడ వచ్చాయి అది కూడా చెక్ చేద్దాం. ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో SC ST వాళ్ళకి ఎట్లా వస్తుందన్నా మాకు కావాల్సింది ఓసీ. మనం ఓసీఏ సెర్చ్ చేద్దాం. ఏ విధంగా సెర్చ్ చేద్దాం, ఇక్కడ మీరు ఈ కంటెంట్ ఉంది కదా, ఓసీ అని సెర్చ్ చేస్తాను. ఓసీ అని సెర్చ్ చేస్తే మరి అప్పుడు 677, అప్పుడు మెరిట్ ర్యాంక్ 3, అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్. ఈ విధంగా చూసుకుంటే ఈ టాప్ 10 మెంబర్స్ మరి 2021 రికార్డ్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకుంటే మరి ఎక్కడ జాయిన్ అయ్యారు, ఇక్కడ జాయిన్ అయ్యారా, ఎక్కడ వచ్చింది మంగళగిరిలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరిలో జాయిన్ అయ్యారు. మంగళగిరిలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 10th పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, 10th పర్సన్ కనుక చెక్ చేసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇక్కడే జాయిన్ అయ్యారు. సో ఈ విధంగా కొంతమంది మరి 10th పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, 11th పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, 11th పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, 11th పర్సన్కి ఎక్కడ సీట్ వచ్చింది, ఈడబ్ల్యూ కింద ఎయిమ్స్ కళ్యాణ్లో మరి సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు. ఈ విధంగా టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఎంతమంది అంటే ఒక ఓసీలోనే 660 మంది, అంటే ఓసీ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీ కింద ఓసీ క్యాస్ట్ అయి ఉండి టాప్లో ఉన్న 660 మెంబర్స్కి వచ్చింది. కానీ ఓన్లీ ఓసీ అయినా కాదు, అందరినీ కన్సిడర్ చేయాలి. ఇక్కడ అందరినీ కన్సిడర్ చేసుకుంటే మనకు ఈ టాప్లో ఏయు నుంచి అంటే మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే 2068 మెరిట్ 2068. నేను చెప్పేది మీకు ఒకసారి అర్థమైపోతే నేను చేసిన రిపోర్ట్ అర్థమవుతుంది. 2068 అంటే అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ సీట్లు ఉన్నాయి. సో ఆ విధంగా అంటే టాప్లో ఉన్న 2068 మెంబర్స్లో ఏయు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాన్న, ఏయు వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడో సీట్లు వచ్చేసినాయి కదా, తెలంగాణలో లేకపోతే ఇటు ఏపీలో లేకపోతే ఆల్ ఇండియా కోటల్లో లేకపోతే కొంత మేనేజ్మెంటో లేకపోతే లాంగ్ టర్మ్ ఏదో చేసుకుంటారు. అంటే 1200 మెంబర్స్ వరకు కూడా టాప్లో ఉన్న 1200 మెంబర్స్కి సీట్ వచ్చేసినట్టు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2022 ఏయు 1 నుంచి స్టార్ట్ చేసి ఒక 5000 టైప్ చేస్తున్నాను. 5000 టైప్ చేసి ఆల్ క్యాస్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ ఎక్కడికి చూడాలి, 2068 వరకు చూడాలండి. ఎక్కడి వరకు చూడాలి, 2068. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో 2068 మెంబర్స్కి సీట్ వచ్చింది. మరి అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు అప్పుడు ఉన్న కాంపిటీషన్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. సో చూసుకుంటే 690, ఆల్ ఇండియా ర్యాంక్ 249 ఈ విధంగా ఉంది. మరి 2068 ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయిందని చెప్పాను మీకు, మనకు 2068. ఈ 2068 వరకు ఉన్న మెంబర్స్ని మొత్తం తీసేసుకుంటే మనకు
1200 చూసుకోవాలి కదా. సో 100 పెట్టేస్తున్నాను. 100 పెట్టేసి టాప్లో 100, 200, 500, 600, 700, 1200 ఎక్కడి వరకు 1200 ఎక్కడ ఆగింది చూద్దాం. సో 1200 ఎక్కడ ఆగిందంటే 534 దగ్గర ఆగింది. ఎక్కడ ఆగింది మరి? అప్పుడు టాప్లో ఉన్న 1200కి 527 మార్క్స్, ఇప్పుడు టాప్లో ఉన్న 1200 మెంబర్స్కి ఏయూకే, ఓన్లీ ఏయూకే 534. మరి ఇప్పుడు ఎంత ఆగుతాయి? 534 ఆగుద్దా, తగ్గుద్దా? సో మీరు ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. సో నేనేం చేశాను, ఆ విధంగా చేసుకొని వచ్చేసి అదే రిపోర్ట్ ఇప్పుడు కూడా అదే విధంగా కట్ ఆఫ్, అదే కాంపిటీషన్ ఇప్పుడు ఉండి అవే సీట్లు ఉన్నాయి కాబట్టి సేమ్ అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి నేను ఆ విధంగా కట్ ఆఫ్ చేసేస్తే 534కి వచ్చింది. కానీ నేను కొంత తగ్గించాను. ఎందుకు తగ్గించాను? కొత్త 2-3 మార్క్స్ ఎందుకు తగ్గించానంటే దీంట్లో మనకు తెలంగాణకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ కొంత సీట్లు పెరిగినాయి, కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈసారి రాణులు మహారాణుల సంఖ్య కూడా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈసారి ఏయూ నుంచి కూడా మంచి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో మొత్తం మీద అయితే నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఏయూ కింద 531 నుంచి 530 నుంచి 531 వరకు మనకు ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ చూస్తే మరి లాస్ట్ ఇయర్లో 527 అంటే ఈసారి ఏయూకి ఫుల్ కాంపిటీషన్ పెట్టింది. ఆ విధంగా అన్ని కన్సిడర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీకు చెప్పాను, 2021లో కట్ ఆఫ్ అయిన మెరిట్ ర్యాంక్ ఎంత, అప్పుడు ఎంతమంది అప్లై చేశారు, మరి ఇప్పుడు ఎంతమంది అప్లై చేశారు, ఆ టాప్లో ఉన్న వాళ్ళు ఎంత అని చెప్పేసి మీరంతా కూడా మీరు వెరిఫై చేయండి. దీంట్లో ఒక 1 మార్క్ 2 మార్క్ అటు ఇటు అవుతాయి. సో నేను దీంట్లో కొంత ఏపీకి వెళ్ళే వాళ్ళ కౌంటును, అటు ఆల్ ఇండియా వాళ్ళకి వెళ్ళే కౌంటు కూడా కొంత మైండ్లో పెట్టేసుకొని కొంత అనాలిసిస్ చేసేసి నేనైతే ఇది ఒక కట్ ఆఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. బీసీఏ 474 to 473, లాస్ట్ ఇయర్ 475 అయితే ఈసారి కొంత తగ్గుతుంది. బీసీబీలో 483, ఈసారి బీసీబీలో తగ్గుతుంది. సో నెక్స్ట్ బీసీసీలో 483, ఈసారి 493. సో ఎందుకంటే బీసీసీలో చెక్ చేసుకుంటే మరి బీసీసీ నుంచి కూడా రాణులు మహారాణులు ఎక్కువ సంఖ్యలో అయితే డెఫినెట్గా తగ్గుతుంది. మరి ఒకసారి బీసీసీకి ఎందుకు అంత అయింది అనేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఓన్లీ 2021 ఏయు ఫస్ట్ ఎందుకు అంటే ఎందుకు తీస్తున్నాను అంటే చూద్దాం. మరి బీసీసీకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బీసీసీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే సో వేర్ ఈజ్ ద బీసీసీ. సో బీసీసీ జనరల్ చూస్తాం. సో జనరల్లో చెక్ చేసుకుంటే మనకు 483, మెరిట్ ఆర్డర్ వచ్చేసి 3786కి కట్ ఆఫ్ అయింది. అది మహా కాలేజీలో సీట్ వచ్చింది. మరి చూద్దాం, అప్పటి 2021 రికార్డ్ ప్రకారంగా ఏయూలో 3786 ఉన్న బీసీసీ వాళ్ళందరికీ సీట్లు వచ్చినట్టే. దీంట్లో రాణులు మహారాణులు ఉంటారు. చూద్దాం, బీసీసీలో ఒక క్రిస్టియన్ ఉన్నారు. సో వాళ్ళకు 614 వచ్చినాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. సో క్లిక్ చేస్తే సో వీళ్ళకి ఎక్కడ సీట్ వచ్చిందని అంటే ఏపీ ఫస్ట్ తెలంగాణలో కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చింది, తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. సో ఏపీ తెలంగాణ నుంచి జాయిన్ అయ్యారు. సెకండ్ పర్సన్ ఎక్కడ జాయిన్ అయ్యారు, సెకండ్ పర్సన్. సో దీంట్లో అంటే బీసీసీలో అంటే మనకు అప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే కనుక మనకు ఆల్ ఇండియా ర్యాంకు 13,000 నుంచి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దీంట్లో రాణులు మహారాణుల సంఖ్య తక్కువ ఉంది. సో ఏదేమైనా కూడా 3786 వరకు ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఉన్న 30 మెంబర్స్ ఆఫ్ బీసీసీ వాళ్ళకి సీట్లు వచ్చినాయి అకార్డింగ్ టు 2021. సో ఇప్పుడు కూడా చూద్దాం 2022. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ 13,000 నుంచి స్టార్ట్ అయిపోయింది వీళ్ళ ర్యాంకు. మరి ఈ 22లో ఎలా ఉంది, ఏయు 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 4,000 చూద్దాం. ఎందుకంటే 30 మెంబర్స్ మనకు బీసీసీ అంటే ఎంత పర్సెంట్, 1% కాబట్టి చూద్దాం. బీసీసీ చూద్దాం. సో బీసీసీ కనుక చెక్ చేసుకుంటే 39 మెంబర్స్. సో ఈ 39 మెంబర్స్లో ఈసారి 11,000 మీరు చెక్ చేశారా? అక్కడ 13,000 ఉంది, ఇక్కడ 11,000 ఉంది. సో అంటే బీసీసీ కాంపిటీషన్ కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. మరి దీంట్లో ఇప్పటికీ వాళ్ళని మహారాజులు అయ్యారా అంటే సో వీళ్ళది 10,000 ఎవరు ర్యాంకు కాబట్టి కష్టం. ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు రాణులు మహారాణులు కావచ్చు, అవకాశం లేని వాళ్ళైతే కష్టం. కాబట్టి ఇప్పటికీ వీళ్ళకి ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్ రావు. కాబట్టి టాప్లో ఉన్న 30 మెంబర్స్ని తీసుకుంటే ఎగ్జాక్ట్గా 496 కట్ ఆఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 496. మరి ఇప్పటికే వీళ్ళు మరి ఇటు తెలంగాణలో రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారా అంటే ఇక ఫస్ట్ పర్సన్ లేదు, సెకండ్ పర్సన్ చెక్ చేసుకుంటే సెకండ్ పర్సన్ లేదు, కనీసం తెలంగాణ కూడా అప్లై చేయలేదు. ఫోర్త్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ అప్లై చేశారు. తెలంగాణలో ఎక్కడికి వచ్చింది, జిఏని గాంధీ మెడికల్ కాలేజ్లో అండర్ బీసీసీ కింద సీట్ వచ్చేసింది. సో ఒక కాంపిటీషన్ తగ్గినట్టు అనుకుందాం. అంటే ఇక్కడ గాంధీ కాలేజ్లో సీట్ వచ్చిందంటే ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5th పర్సన్కి
ఒక 5th పర్సన్ 4th పర్సన్ ఇక్కడ ప్రతి ఒక్క హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, మరి ఇక్కడ ఏయూ లోకల్ అయినప్పటికీ బీసీసీ కింద మరి ఏ ర్యాంకు 23,955 మనకు సీట్ వచ్చేసింది. మరి ఇక్కడ ఈ పైన వాళ్ళకి కింది వాళ్ళు కూడా ఒకసారి అంటే వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు కూడా ఆప్షన్ పెట్టుకుంటే మేబీ ఓ సీట్ వస్తుందేమో. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుంటే రాణుల మహారాణుల సంఖ్య అసలు లేనే లేదు. మరి టాప్లో ఉన్న 30 మెంబర్స్ నేను వీళ్ళందరూ కూడా జాయిన్ అయితే కనుక మనకు 496కి వస్తుంది. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్లో ఇక్కడ కట్ ఆఫ్స్ ఎంత తీసుకొచ్చానంటే 496 పెట్టేశాను. కాబట్టి దీంట్లో ఏపీకి అంటే తెలంగాణకి వెళ్ళే కౌంట్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఆ విధంగా మళ్ళీ నేను కొంత అనాలిసిస్ చేసేసి కొంత తగ్గించడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన కౌంటు కంటే మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే అది కంప్లీట్గా తెలంగాణ కట్ ఆఫ్స్ పైన కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. సో తెలంగాణలో అన్ని ఈసారి కొత్త కాలేజీలు వచ్చినాయి కాబట్టి లాస్ట్ ఇయర్కి సంబంధించిన అనాలిసిస్ రిపోర్ట్ మనం కొత్త కాలేజీలో చేయలేము. కాబట్టి ఈ వేరియేషన్ కొంత అటు ఇటు ఉంటుంది. కాబట్టి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అప్ టు మాపప్ స్టే వేకెంట్ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి సో ఈ విధంగా అయితే మనకు రిపోర్ట్ అయితే బీసీసీలో 496 అంటే ఒక 3 మార్క్స్ తగ్గించాను. మరి 493 నుంచి డైరెక్ట్గా 480కి ఎందుకు వెళ్ళిపోయారు సార్? సో చూద్దాం ఏం జరిగింది అనేది మీకు చెక్ చేసుకుంటే 490 తర్వాత 489 ఉంది. ఎన్ని మార్కులు అంటే ఈ బిట్వీన్లో ఎవరు క్యాండిడేట్లు లేరు. కాబట్టి సో వాళ్ళు ఉన్నదే తక్కువ మంది, ఆ తక్కువ మందిలో సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను అట్లా పెట్టాను. కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. బీసీడీకి వచ్చేస్తే 515, 514 లాస్ట్ ఇయర్ 505. సో ఈసారి మరి టాప్లో ఉన్న 341 మెంబర్స్కి సీట్ వచ్చింది. ఇక్కడ కౌంట్ మన టాప్లో ఉన్న బీసీడీ ఒకసారి బీసీడీ కూడా క్రాస్ వెరిఫై చేద్దాం. సో ఆ లిస్ట్ అంతా కూడా నేను మెరిట్ లిస్ట్ రాకముందు చేసింది. సో ఈసారి ఇంకా 2021 రికార్డు ప్రకారంగా ఏయు నుంచి స్టార్ట్ చేస్తే సో అప్ టు 5,000 ఎంతో కొట్టేద్దాం. అప్ టు 5,000 వరకు బీసీడీయా మనకి ఇక్కడ ఏదొచ్చింది బీసీటీ. సో చూద్దాం అప్పుడు 341 టాప్లో ఉన్న 341 మెంబర్స్కి సీట్ వచ్చింది. దీంట్లో 690. సో ఇలా నాకు తెలిసి ఇప్పటికీ కొంతమంది రాజులు మహారాణులు అయ్యారు. సో చెక్ చేసుకుంటే మనకు అంతా టాప్లో ఉన్న 341 సీరియల్ నెంబర్ వరకు వెళ్ళిపోదాం. అంటే టాప్లో ఉన్న 341 సీరియల్ నెంబర్కి వెళ్ళిపోతే సో ఎక్కడి వరకే కట్ ఆఫ్ అయిపోయింది 341కి కట్ ఆఫ్ చేసేసుకుంటే 517కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి నేను ఎంత ఇచ్చాను అంటే 515కి ఇచ్చాను. మళ్ళీ దాంట్లో కొంత తెలంగాణని బేస్ చేసుకొని ఈ విధంగా ఇచ్చేసాను. సో బీసీఈకి 419, ఓసీకి 532, 531, ఎస్సీకి 428, 427, ఎస్టీకి ఇంకా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో రాజుల మహారాణుల సంఖ్య ఎక్కువనే ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మైనార్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అది కొంచెం డౌట్ ఉంది, మిగతా ఇంత పెట్టేసాను. సో మొత్తం మీద అయితే ఏయూకే ఈ విధంగా ఉంటే అంటే టాప్ ఇక వీళ్ళు ది టాపర్స్ ఆఫ్ ద బ్యాచ్ అనుకోండి. సో వాళ్ళది కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుందంటే తెలంగాణది ఇంకా తక్కువ ఉంటుంది. ఎస్వీది కూడా డెఫినెట్గా ఇంకా ఇంతకన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. సో ఇది ఏయూకు సంబంధించినటువంటి ఒక రిపోర్టు. ఈ కౌంట్ ఏంటంటే అప్పుడు టాప్లో ఉన్న ఏయూ రీజన్ కింద మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న మెంబర్స్ దాంట్లో రాజులు మహారాణులు ఇటు లాంగ్ టర్మ్ అందరూ కూడా ఉన్నారు. ఆ విధంగా ఆ సీరియల్ నెంబర్కి ఇప్పుడు 2020లో ఉన్న సీరియల్ నెంబర్కి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకుంటే అదే విధంగా ఉంది. మరి అప్పటి టాపర్స్ను ఇప్పటి టాపర్స్ను మీరు కూడా వెరిఫై చేసుకోండి. అప్పటి టాపర్స్ ఇప్పటి టాపర్స్ వెరిఫై చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటిది. సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ మనకు jpalandia.comలో ఉంటుంది. ఇక కొంతమంది అడిగారు, అన్న మీరు ఇప్పటికే ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే సీట్ వచ్చిందో అదంతా లాగిన్లోనే ఉంది కదా, మరి దాన్ని అంతా పీడిఎఫ్ చేసి పెట్టానంటే ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీట్ అలాట్ అయిందో వాళ్ళది, అదేవిధంగా ఈ తెలంగాణలో కూడా కొంతమందికి సీట్ అలాట్ అయిందో వాళ్ళది. సో డిఫరెంట్ కలర్స్తోని మీకు మెరిట్ లిస్ట్తోని ఒక రిపోర్ట్ నేను jpalandia.comలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది మొత్తం మీదైతే ఏయూకు సంబంధించి. ఇంకా వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల మనకు లాభమా నష్టమా అని చెప్పేసి అంటే సో డెఫినెట్గా ఏపీ స్టూడెంట్స్కి అయితే చాలా వరకు బెనిఫిటే. కానీ దీంట్లో కొంతమందికి నష్టం జరిగే అవకాశాలు. ఎందుకంటే అన్న నేను ఈసారి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినా, గుంటూరు మెడికల్ కాలేజ్లో వచ్చిన సీట్ వచ్చినా, లేకపోతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వచ్చినా, కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చినా చేస్తాను, లేదంటే నేను లాంగ్ టర్మ్లో నేను ట్రై చేసుకుంటా అన్న క్యాండిడేట్కి, అంటే టాప్లో వస్తే చేస్తా, టాప్ 4 కాలేజ్లో వస్తా, లేకపోతే నా లాంగ్ టర్మ్ వెళ్ళి నేను మళ్ళీ ట్రై చేస్తాను అన్న క్యాండిడేట్కి నష్టమే. ఎందుకంటే రౌండ్ 1లో హెవీ కాంపిటీషన్ ఉండి ఈ టాప్ 4 కాలేజీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే ఆ ప్రైవేట్ కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ లేదంటున్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంత నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్
జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ 1లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు, తెలంగాణలో సీట్ వచ్చిన అందరూ కూడా ఆప్షన్ పెట్టేస్తే రౌండ్ 1లో కట్ ఆఫ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. మరి వేరే లెవెల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని ఆ బార్డర్లు ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో పడతారు. ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే వాళ్ళు జాయిన్ కాక సో మనకి ఇక రాదు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అక్కడే డ్రాప్ అయిపోతే మాపప్ రౌండ్ వరకు వేరే ఉంటుంది. మాపప్ రౌండ్లో చూస్తే మీరు లాస్ట్ ఇయర్లో మాపప్ రౌండ్ ఇక్కడ ఏపీ టోటల్ అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ లేదంటే అలాట్మెంట్స్ డాటా అని చెప్పేసింది. మాపప్ రౌండ్లో ఒక్కసారి మీకు చూపిస్తాను ఏం జరుగుతుంది అనేది. సో ఇట్లా జరిగినప్పుడు ఎంత అంటే కొంత నష్టం అయితే జరుగుతుంది, అంటే ఏపీకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. కాకపోతే ఎవరైతే అనుకున్న కాలేజీలో సీట్లు రావో సో అలాంటి వాళ్ళకు కొంత నష్టం జరుగుతుంది. రౌండ్ 5కి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్పెషల్ కేటగిరీ నన్ అని పెట్టేస్తాను, అంటే ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేకుండా రౌండ్ 5 వరకు మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ మాపప్లో కలిసి వచ్చింది ఎవరికంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కలిసి వచ్చింది. ఎన్ని మార్కులకు 392కి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ మాపప్లో ఇంకొకరికి ఇక చెక్ చేసుకుంటే జిఎంసిజీ కాలేజీలో ఇక్కడ మాపప్లో కలిసి వచ్చేసింది. సో ఇక్కడ మాపప్ ఓన్లీ మాపప్లోనే కలిసి వచ్చిన వాళ్ళది మనం తీసుకుంటే అంటే స్టే వేకెంట్ రౌండ్ కలుసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, ఏంటది సిద్దిపేట మనకు ఓపెన్ ఉంది కూడా మాపప్లో వచ్చేసాయి. మాపప్ సో ఇక్కడ 527. రంగరాయ మెడికల్ కాలేజ్ చూడండి, రంగరాయ మెడికల్ కాలేజీలో 527. అదే రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ రావడం అంటే అంత ఈజీయా? మరి రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎక్కడ స్టార్ట్ అయిపోయినటువంటి ఆర్ఎంసీకే రంగరాయ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్కి సంబంధించి మీరు ఓన్లీ ఒక ఓపెన్లో చూద్దాం. ఓపెన్ లేదంటే ఒక రంగరాయ మీకు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ అంటే ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని నేను రౌండ్ 5 సెలెక్ట్ చేసుకొని రంగరాయ మెడికల్ కాలేజ్ చెక్ చేస్తాను. రంగరాయ మెడికల్ కాలేజ్ ఇది చాలా ఓల్డ్ కాలేజ్. సో దీంట్లో ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్పెషల్ కేటగిరీ నన్ అని పెట్టేశాను, అంటే నో అని పెట్టేశాను. సో టోటల్గా మనకు 203 అంటే వితౌట్ స్పెషల్ కేటగిరీ అలాట్ అని బట్టి దీంట్లో మాపప్లో చూస్తే మాపప్లో ఇద్దరు మెంబర్స్కి సీట్ వచ్చింది. 527కి వచ్చేసింది, 529కి వచ్చింది. ఏకడికి అన్రిజర్వ్లో వచ్చింది. అసలు అన్రిజర్వ్లో ఎంత కాంపిటీషన్ చూద్దామా? యూఆర్. సో యూఆర్లో చెక్ చేసుకుంటే P1 P2 ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ యూఆర్లో ఎస్టీ ఉంది, ఓన్లీ ఓసీ చూద్దాం. ఓసీ చూద్దాం. సో ఓసీ చూస్తే ఇక్కడ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది చెక్ చేసుకుంటే 605కి కట్ ఆఫ్ అయిపోయింది. ఎక్కడ రౌండ్ 3లో 600 కట్ ఆఫ్ అయిపోయింది. కానీ వాళ్ళకు మాపప్ రౌండ్ స్టీ వేకెంట్ రౌండ్లో కలిసి వచ్చేసి 527 529కి వచ్చేసింది. సో ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 527 క్యాండిడేట్ రంగరాయ మెడికల్ కాలేజీలో వస్తే చేస్తా లేకపోతే లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మనం రిపోర్ట్ చేయలేదనుకోండి. అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది చూద్దాం. ఎస్వీయూ ఈ క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చేసింది అంటే డైరెక్ట్ రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. తెలంగాణలో రాలేదు, ఎక్కడ రాలేదు. నెక్స్ట్ ఈ క్యాండిడేట్ 529కి ఎక్కడ సీట్ వచ్చింది, ఈ క్యాండిడేట్ డైరెక్ట్గా రౌండ్ 5లో సీట్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ 605 క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఈ 605 ఫస్ట్ టైమే మనకు రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ బీసీడీ క్యాండిడేట్కి చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది. టాప్లో ఉన్న క్యాండిడేట్కి అంటే టాప్లో ఈ 633 ఉన్నటువంటి క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది, రంగరాయ మెడికల్ సీట్ వచ్చింది. రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ వచ్చింది, వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేసేటప్పుడు మీకు అన్ని రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు అన్నీ కూడా రీసెర్చ్ చేయండి. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ఎట్లుంది, ఇప్పుడు అనాలిసిస్ ఎట్లుంది, మీకు మీరే సెర్చ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ jpallanade.com అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా ఏఈకు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో మరి ఇది ఎలా ఉంది అనేది చిన్న కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే jpallanade.com నుంచి jpallanade ఛానల్ నుంచి మాపప్ వరకు నేను ఇది రౌండ్ 1కి ఉంటుందని చెప్పట్లా, రౌండ్ 3కి ఉంటుందని చెప్పట్లేదు. అప్ టు మాపప్ వరకు ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికన్నా ఒక 2 మార్కులు తగ్గాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి తగ్గాలంటే దీని నుంచి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగితే డెఫినెట్గా తగ్గుతుంది. మరి రానులు మహారానులు అయ్యే అవకాశాలు ఏయూ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి మరి పెద్ద మనసు చేసుకొని ఆ బార్డర్లో ఉన్న వాళ్ళను దృష్టిలో ఉంచుకొని మరి ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రౌండ్ 2 అయితే ఓపెన్ అయింది. ఇక లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ చూస్తే అంటే ఆల్ రౌండ్స్ కట్ ఆఫ్స్ కనుక ఒకసారి మీకు చూపిస్తే లాస్ట్ ఇయర్కు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ ఏయూ స్కోర్. సో ఏయూ స్కోర్ కనుక చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు అంటే అన్రిజల్ట్ అయితే పక్కన పెట్టేసేయండి, కానీ సో మనకు రౌండ్ 1 రౌండ్ 2కు సంబంధించి సో ఈ విధంగా ఉంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మరి మీరు ఏ విధంగా అంటే అప్పటి రౌండ్ 1, అప్పటి రౌండ్ 2, అప్పటి రౌండ్ 3 ఇది ఎందుకు చూపిస్తున్నారంటే సిమిలర్గానే ఉన్నాయి మార్కులైనా, అప్పటి కాంపిటీషన్ ఇప్పుడేం కాంపిటీషన్ కొంత పెరిగింది తప్ప మనకు ఇంకా తగ్గినట్టయితే కనబడట్లేదు. అంటే మిగతా కాస్ట్లో కొంత పెరిగింది, కొంత తగ్గింది. కాబట్టి సో ఏ విధంగా వేరియేషన్ ఉంది, రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత వేరియేషన్ ఉంది, ఎన్ని మార్కుల వేరియేషన్ ఉంది, రౌండ్ 3 నుంచి రౌండ్ 4కి అయితే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. మరి డెఫినెట్గా మనకు సీట్ వస్తుందా లేదా అనేది ఒక అంచనా వేసుకుంటారనే ఉద్దేశం మీద నేను ఏయూకే చెప్పాను. సో ఎస్వీకు కూడా ప్రయత్నం చేద్దాం. టైం ఉంటే ఇదంతా రీసెర్చ్ చేయడానికి ఒక 1-2 అవర్స్ టైం అనేది తీసుకుంటుంది. వీడియో చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇంత కష్టపడి నేను ఒక వీడియో చేయడానికి సో ఎన్నో రకాల అనాలిసిస్ చేయడానికి ఎంతో టైం అనేది కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి మీరు 1 సెకండ్లో ఇచ్చే ఒక చిన్న లైకే కదా మేము అడిగేది, కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈ వెబ్సైట్ మీకు అంటే ఇదంతా చూసిన తర్వాత ఈ వెబ్సైట్లో ఉండే డేటాను బేస్ చేసుకొని, ఈ వెబ్సైట్లో కంటెంట్ బేస్ చేసుకొని మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు ఒక ₹100 పేమెంట్ చేసేసినట్లయితే మీకు ఒక 6 అవర్స్ 12 అవర్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. మీ మెయిల్కి వచ్చేటప్పుడు ఇన్బాక్స్ స్పామ్ 2 కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వెబ్సైట్లో నేను ఏమేమి డేటా ప్రొవైడ్ చేస్తానో మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు ఒకసారి క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ దీంట్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అని అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చి ఉంటుంది. సో డాటా సీట్ అలొకేషన్స్ అంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్ అయినా వెంటనే దీంట్లో అప్డేట్ చేస్తాను. ఏపీలో అలాట్ అయినా వెంటనే అప్డేట్ చేస్తాను. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అవన్నీ కూడా అప్లోడ్ చేస్తుందంటే ఆ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు 2022లో కూడా ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ వచ్చింది, మన పైన వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, మన కింది వాళ్ళకి ఇంకేమైనా సీట్లు వచ్చినాయా, ఆల్ ఇండియాలో వచ్చిందా, తెలంగాణలో వచ్చిందా, తెలంగాణలో ఏ కాలేజ్ వచ్చింది, ఏ రీజియన్ కింద వచ్చింది, ఏ కేటగిరీ కిందకి వచ్చింది, మరి ఏపీలో ఎక్కడ వచ్చింది, మరి గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతాడా లేకపోతే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతాడా, రౌండ్ 2లో జాయిన్ ఈ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ అనాలిసిస్ చేసుకోవడానికి అని చెప్పేసి చాలా అనువుగా పెట్టేశాను. ఆల్రెడీ 21 రికార్డ్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 22 రికార్డ్స్ కూడా రౌండ్కి అప్లోడ్ చేస్తాను. తెలంగాణది అప్లోడ్ చేస్తాను, ఏపీది అప్లోడ్ చేస్తాను, ఆల్ ఇండియా కోటది కూడా అప్లోడ్ చేస్తే మీ ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు సో దాంట్లో రాజులు మహారాణులది సంబంధించి కింద వస్తుంది, మిగతా ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా లిస్ట్ వస్తుంది. మీరు చెక్ చేస్తారు. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అనిపిస్తేనే మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దీనికి కానీ ఒక ₹100 చార్జ్ చేయడం జరిగింది. ఈ అనాలిసిస్ నచ్చి ఇంకా మరిన్ని రిపోర్ట్స్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ ఉండాలంటే సో ఇట్లాంటి ఒక చిన్న కండిషన్ పెట్టాను. అది దీంట్లో కూడా మన వెబ్సైట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి, డేటా మెయింటెనెన్స్ అని చెప్పేసి, డెవలప్మెంట్ అని చెప్పేసి పెట్టేస్తాం. ఈ వెబ్సైట్లో మీరు ఎక్కడ చూస్తే కూడా ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేవి రావు. సో నేను యాడ్స్ కోసం చేయలేదు కాబట్టి సో దీని నుంచి కొంత రెవెన్యూ జనరేట్ అయితే మనకు దీనికి కొంత టైం కేటాయించి వస్తుంది. కింద మనకు టీం కూడా ఉంటుంది. సో వాళ్ళు ఈ ఎక్సెల్ షీట్కి ఏదైతే ఉందో ఎక్సెల్ షీట్కి పీడిఎఫ్స్కి ఇవన్నీ కూడా కన్వర్షన్ చేసేసి యాక్సెస్కి కన్వర్ట్ చేసేసి రకరకాల రిపోర్ట్ జనరేట్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా పర్చేజ్ చేశాను. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అమౌంట్ అని పెట్టేశాను. కాబట్టి సో మీకైనా యూజ్ అనిపిస్తే డెఫినెట్గా మరి దీంట్లో ఒక ₹100 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా యూజ్ అనిపిస్తే ఇంకా డొనేషన్ చేయాలనిపిస్తే కూడా మీరు డొనేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మీద అయితే మనం చేసినటువంటి వీడియో. నెక్స్ట్ ఇంకొక లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. డైలీ ఈ లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేసుకొని ఇక్కడ ఏపీ ఫైనల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఈ ఏపీ ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన దానికి మ్యాపింగ్ చేస్తాను. అదేవిధంగా ఏపీ ఫైనల్ లిస్ట్కి ఈ తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళకి మ్యాపింగ్ చేస్తాను. సో అవి డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసి ఆ రిపోర్టు ఆ పీడిఎఫ్ రిపోర్ట్ అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంత మంచి వీడియోతో ఇంత మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మరి ఈ వెబ్సైట్ మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.